నమస్తే. ఈశాన్య రాష్ట్రాలను, ఈశాన్య భారతాన్ని, ఈశాన్య భాగాన్ని భారత్ నుంచి వేరు చేయడం ఎవ్వడి వల్ల కాదు, ఎవ్వడి తరం కాదు, ఎవడి అబ్బ తరం కాదు. బంగ్లాదేశ్ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు, ఈ పిల్లి విత్రేగాల బెదిరింపులకు అసలు భయపడే, లొంగే ప్రసక్తే లేదు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్న మాట ఇది. ఎందుకంటే కొంతకాలంగా చూస్తున్నాం మనం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న బంగ్లాదేశ్ అంటే అక్కడున్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు, పాలకులు అంటున్న మాట, మన దగ్గర ఉన్న మేధావుల్లాగానే బంగ్లాదేశ్‌లో ఉన్న మేధావులు కూడా అంటున్న మాట ఏంటంటే ఈశాన్య ప్రాంతాన్ని భారత్ నుంచి విడదీసి బంగ్లాదేశ్‌లో కలుపుకుంటాము అని ఇంకా ఏమంటారు స్టేట్మెంట్‌లు, వార్నింగ్‌లు, బెదిరింపులు ఇలాంటివి చేస్తున్నారనమాట భారత్ మీద. దానికైనా గట్టి కౌంటర్ ఇస్తూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అణ్వస్త్ర శక్తి ఉంది ఇక్కడ. అందువల్ల బంగ్లాదేశ్‌కి అంత సీన్ లేదు. అసలు అట్లాంటి కల ఎట్లాగంటుంది బంగ్లాదేశ్ అన్నారాయన. బంగ్లాదేశ్‌కి అట్లాంటి కల ఎట్లొస్తుంది? భారత్‌ని విడదీయాలి, ఈశాన్యాన్ని కలుపుకోవాలి, ఈశాన్య భారతాన్ని తమలో కలుపుకోవాలి, భారత్‌ని ముక్కలు చేయాలన్న కల ఎట్లొస్తుంది బంగ్లాదేశ్‌కి అన్నారాయన. ఎందుకంటే ఏడాదిగా అంటే బంగ్లాదేశ్, భారత్ పరిస్థితులు క్రమంగా అంటే కొంచెం వికటిస్తున్న నుంచి దాదాపు ఏడాది నుంచి అనుకోవచ్చు. ఈశాన్య ప్రాంతం గురించి బంగ్లాదేశ్‌లోని నాయకులు అంటే అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అక్కడ వాళ్ళు చేస్తున్న ఆహ్, ఆహ్, కామెంట్స్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అట్లున్నాయన్నమాట. అందుకని చెప్పారు 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద దేశం, అణ్వస్త్ర దేశము. అంత అసలు బంగ్లాదేశ్ ఎట్లా ఆలోచిస్తుంది అని. నిజమే కదా! అసలు మనం పెట్టిన భిక్ష పాకిస్తాన్ నుంచి స్వతంత్ర దేశం కోసం పోరాడుతుంటే భారత్ పెట్టిన భిక్ష. అదే విషయం ఈయన అన్నారనమాట. భారతదేశం గురించి పదే పదే మాట్లాడితే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, అందులోని ఈశాన్య భారతాన్ని దేశం నుంచి విడదీస్తాం అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మేము ఊరుకోము, మౌనంగా ఉండము, మేమే బుద్ధి చెప్తాము. ఈశాన్య వాసులుగా ఈశాన్య రాష్ట్రాలమే బుద్ధి చెప్తాం బంగ్లాదేశ్‌కి అన్నారనమాట ఆయన. ఎందుకంటే తాజాగా అంతకుముందు కూడా పలుమార్లు అన్నారు గానీ తాజాగా నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు హస్నత్ అబ్దుల్లా అంట. మొన్న 2 రోజుల క్రితం 4 రోజుల క్రితం డిసెంబర్ 14న ఈ మాట అన్నాడనమాట. ఏమన్నాడు బంగ్లాదేశ్‌లో భారత్ ఎక్కువ జోక్యం చేసుకుంటుంది. నిజంగా బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఇట్లనే జోక్యం చేసుకుంటే, మరి బంగ్లాదేశ్ కూడా జోక్యం చేసుకోవాల్సొస్తది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను మేమింక విడదీస్తాము. ఈశాన్య రాష్ట్రాలను ఏకాకిని చేస్తాము. ఈశాన్య భారతంలో వేర్పాటువాద గ్రూపులకు తమ మద్దతు గురించి కూడా మాట్లాడిండనమాట అతను. ఎందుకంటే ఆ రాష్ట్రాలు భౌగోళికంగా బలహీనమైనవి. అబ్దుల్లా గడ్ అన్నమాట. ఈ చికెన్ నెక్ ప్రస్తావిస్తూ ఆ ఇరుకైన సిలగురి కారిడార్ మీద అవి ఆధారపడున్నాయి. ఆ సన్నని భూభాగమే ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుతది గదా! అందువల్ల మేము ఈశాన్య భారతాన్ని వేరు చేస్తాము మేము దలుచుకుంటే. అంటే దానికి హిమంత ఇంకా హెచ్చరించిండ్రనమాట. ఆ ఒక్క భూభాగం గురించి మీరు ప్రస్తావిస్తున్నారు గానీ, బంగ్లాదేశ్‌కు అంతకంటే బలహీనమైన 2 ఇరుకైన భూభాగాలున్నాయని ఆయన గుర్తు చేశారు. మ్యాప్‌తో సహా నేను మ్యాప్ చూపిస్తున్నాను పక్కన. అంటే దీనికే శర్మ అసలు ఆ దేశాన్ని, ఆ దేశ నాయకులని ఇలాంటి పిచ్చి కూతలు కూస్తున్న ఈశాన్య భారతం గురించి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు కదా కొంతకాలంగా. వాళ్ళని గట్టిగా హెచ్చరించిండ్రనమాట. అందరిని మడతబెట్టి హెచ్చరించారాయన. అంతేకాదు బంగ్లాదేశ్‌కు గూడా అంతకంటే అంటే చికెన్ నెక్ ఈ సిలగురి కారిడార్‌ను దగ్గర కలిపే చికెన్ నెక్ కంటే కూడా బలహీనమైన 2 ఇరుకైన భూభాగాలున్నాయి అని ఆయన గుర్తు చేసిండ్రు. ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. మొదటిది సౌత్ దినాజ్‌పూర్ నుంచి నైరుతి గారో హిల్స్ వరకున్న 80 కిలోమీటర్స్ ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఆ ఒక్కదాన్ని అడ్డుకుంటే మొత్తం రంగపూర్ డివిజన్ బంగ్లాదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేస్తది. ఇక రెండోది సౌత్ త్రిపుర నుంచి బంగాళాఖాతం వరకున్న 28 కిలోమీటర్ల చిట్టగాంగ్ కారిడార్. గతంలో మనం కూడా దీన్ని మాట్లాడుకున్నాం. అసలు ఇది చికెన్ నెక్ కంటే కూడా ఇంకా చిన్నది, ఇరుకైనదనమాట. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఒక ఆర్థిక కేంద్రానికి, దాని రాజకీయ రాజధానికి మధ్య ఉన్న ఏకైక అనుసంధాన మార్గం. అదే విషయం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు ఆ మ్యాప్‌ని. మొన్న గూడా అంటే గత నెలలోనే మాజీ ఆర్మీ ఆఫీసర్ బీఎన్‌పీ నాయకుడు ఇదే మాటలన్నాడు ఇంచుమించు ఈశాన్య భారతం గురించి. 7 భారతీయ రాష్ట్రాలను 7 స్వతంత్ర దేశాలుగా మారుస్తాం మేము. అసలు ఈశాన్య రాష్ట్రాలను 7 ముక్కలు చేస్తే తప్ప బంగ్లాదేశ్ సురక్షితంగా, భద్రంగా ఉండలేదు అన్నాడు.
షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత దాదాపు ఏడాదిన్నర నుంచి అక్కడ నాయకులు చేస్తున్న కుట్ర ఏమంటారు ప్రకటనలు ఇవే ఉంటున్నాయి వరుసగా. భారతదేశాన్ని అంటే ఈశాన్య భారతం మీద వాళ్ళకి కన్నుబడ్డదనమాట. ఈశాన్య రాష్ట్రాల మీద వాడి కన్నుబడ్డది. బంగ్లాదేశ్ వాడి కన్నుబడ్డది. ఈ దేశం నుంచి వేరుపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేమే వేరు చేస్తాము లేదా ఆ దేశాన్ని ముక్కలు చేస్తాము. 7 ముక్కలు చేస్తాము. భారతదేశాన్ని 8 ముక్కలు చేస్తాం. 7 ముక్కలు మిగిలిన భారతదేశం ఉంటది. లేదా ఈశాన్య భారతాన్ని మేము కలుపుకుంటాం. మేము స్వాధీనం చేసుకుంటాం. ఆధీనంలోకి తీసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తున్న స్టేట్మెంట్స్ అన్నమాట. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు మొన్న అన్నాడు కల్నల్ అబ్దుల్ హక్. భారతదేశాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా అదే మార్గం. ఆ దేశాన్ని ముక్కలు చేయాలి. అసలు దేశాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా సైనిక శిక్షలు పొందాలి బంగ్లాదేశ్ యువత అంతా. ముందు మన టార్గెట్ 7 ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడము. అప్పుడే బంగ్లాదేశ్ సురక్షితంగా ఉంటది. స్వతంత్ర దేశాలుగా మార్చాలి 7 రాష్ట్రాలను. నిన్న మొన్న వీడేమో మొత్తం ఈశాన్య భారతాన్ని కలుపుకోవాలి. అసలు అంత ఈజీ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు భారత్ అంటే? హిమంత అన్నట్టు నిజంగా భారత్ అంటే ఏమనుకుంటున్నారు? ఇంతకుముందు ఉన్న నాయకులు, ప్రభుత్వాల పాలకులు అనుకుంటున్నారా? వాళ్ళ బెదిరింపులకు భయపడడానికి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉంటే చాలు, నేను అధికారంలో ఉంటే చాలు, వాళ్ళను ఏమంటారు సంతృప్తి పరచడానికి, సంతుష్టీకరణ కోసం ఏదైనా చేస్తాం మేము అని దేశాన్ని పనంగా పెట్టే, ఈ దేశ భూభాగాన్ని పనంగా పెట్టే నాయకులు ఇప్పటి నాయకులు కాదు. భారత్ అప్పటి భారత్ కాదు, ఇది నయా భారత్. ఎవడికి వాడు కలలు కంటున్నారు. హిమంత్ అందుకే అన్నాడు, అసలు అలాంటి కళ ఎట్లా వచ్చింది, ఎలా కలలు కంటున్నారు అన్నారు ఆయన. అంటే ఏదో అంటే చూడమ్మా, అది మరి ఈ సందర్భానికి అది వర్తిస్తుందో లేదో గానీ, ఏదో మింగ మెతుకులేదు గానీ మీసాలకు సంపెంగ నూనె అని వాడికి తినడానికే మనము బిచ్చమేయాల్సి వస్తుంది. భారత్ బిచ్చంతో బతికే దేశాలు కూడా భారత్ మీద తొడగొడితే ఏమనాలి అసలు? డిక్కీ బలిసిన కోడి అంటే చికెన్ షాప్ ముందు తొడగొట్టిందంటే ఏమైతది? డిక్కీ బలిసిన కోడి వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏమైతది? నామరూపాలు లేకుండా, ఉనికిలో లేకుండా పోతది. ఇట్లనే ఎగురితే, ఇట్లనే తొడగొడితే, భారత్‌ను చూసి అక్కడ కూర్చొని తొడగొడితే నెక్స్ట్ జరగబోయేది అదే. అసలు ఏమనుకుంటున్నారసలు? ఒకడేమో ఈశాన్య రాష్ట్రాన్ని విడదీయాలంటాడు. ఒకడు ఈశాన్య రాష్ట్రాన్ని భారత్ నుంచి వేరు చేసి కలపాలంటాడు. ఒకడేమో 7 రాష్ట్రాలను 7 దేశాలు చేయాలంటారు. వాడు 7 దేశాలు అన్నాడు కానీ ఇప్పుడు 8లో చేసుకున్నాం మనం ఈశాన్య రాష్ట్రాన్ని. ఒకప్పుడు 7 సిస్టర్స్ అని వాడు పెట్టిన పేరు కదా బ్రిటిషోడు. మొన్న ఇంకో రాష్ట్రాన్ని, ఇంకో ప్రాంతాన్ని కూడా కలిపి అష్టలక్ష్ములని పేరు పెట్టుకున్నాం. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు 7 సిస్టర్స్ కాదు, అష్టలక్ష్ములు. నిజంగా ఈశాన్యం బాగుంటే ఇల్లు బాగుంటది. ఈశాన్య రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటది. ఈశాన్య రాష్ట్రాల బాగు మనం చూస్తున్నాం మన కళ్ళతో 11 ఏళ్లుగా. ఒకప్పుడు నిజంగా కూడా ఈశాన్య రాష్ట్రం అంటే ఎక్కడో వేరుపడ్డట్టుంది. అసలు మన కల్చర్ కాదు, వాళ్ళు మన దేశంలో భాగం కాదు. ఈశాన్య భారతీయులు వేరు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. అసలు వాళ్ళ రూపం కూడా అట్లానే ఉంటది చిన్న కళ్ళతో. వాళ్ళ ఆహారపు అలవాట్లు అట్లనే ఉంటాయి. కోతులను తింటారు, ఏమంటారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు అలా చేశారు నాటి పాలకులు, ప్రభుత్వాలు. ఈశాన్య భారతం అంటే మనది కాదు అన్నట్టుగా. అసలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరం అని చెప్పొచ్చు. ఎలాంటి అభివృద్ధి కూడా చేపట్టలేదు. కానీ 11 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పురోభివృద్ధి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పాలకులు ఈశాన్యం బాగుంటేనే దేశం బాగుంటుంది అని నమ్మేవాడు. ఈశాన్య భారతం బాగుంటేనే భారతదేశం బాగుంటది అని నమ్మే నాయకుడు. అంటే ఏ స్థితికి తీసుకొచ్చారు గత పాలకులు ఈ దేశాన్ని అంటే, అరే ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతాయి. మనం అంటాం కదా ఏనుగుని చూసి కుక్కలు మొరుగుతున్నాయని. అట్లనే మొరుగుతున్నాడు వాడు. మరి ఆ కుక్క మొరుగులను ఏనుగు పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఇంకా పోతుంది 5వ స్థానం కాదు, 4వ స్థానం కాదు, ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఎదుగుతది. అన్ని విధాలుగా ఎదుగుతది. దాని మొరుగుడు అది మొరుక్కుంటూనే ఉంటది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ధన్యవాదాలు.